ఒక కాలేజీలో 48 మంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పాడు. అయితే అక్కడ బాయ్స్ గర్ల్స్ రేషియో అనేది 5:3గా ఇచ్చాడు. ఈ 5:3 అనేది 48కి ఈక్వలే కదా. సో 8x = 48 అనుకుంటే x అనేది 6 అవుతుంది కదా. అంటే ఒక పార్ట్ వాల్యూ 6. ఇక్కడ 5 పార్ట్స్ ఉన్నాయి. 5 × 6 30, 3 × 6 18. అంటే 30 మంది బాయ్స్ 18 మంది గర్ల్స్ ఉన్నారు. తర్వాత ఏం చేశాడంటే కొంతమంది గర్ల్స్ని యాడ్ చేశాడు. యాడ్ చేశాక ఆ రేషియో అనేది 6:5గా వచ్చింది. గర్ల్స్ని మాత్రమే యాడ్ చేశాడు, బాయ్స్ని యాడ్ చేయలేదు. యాడ్ చేయలేదు కాబట్టి ఈ రేషియోకి ఈక్వల్ అవుతుంది కదా. సో 6x = 30 అయిందనమాట. సో x = 5. ఎప్పుడు కూడా రేషియో అనేది ఇక్కడ దేంతో మల్టిప్లై చేస్తున్నామో, ఇక్కడ దేంతో కలుపుతున్నామో, ఇక్కడ దేంతో డివైడ్ చేస్తున్నామో ఇక్కడ కూడా అలానే చెయ్యాలి. సో ఇక్కడ 5తో గుణించాం కాబట్టి దీన్ని కూడా 5తో గుణిస్తే 25 వస్తుంది. మనకు వచ్చేది 18. ఇక్కడ లెక్క ప్రకారం 25 రావాలి. సో ఇక్కడ ఎంతమందిని యాడ్ చేయాలి? 18 మందికి 25 రావాలంటే 7 మందిని యాడ్ చేయాలి. సో 7 మందిని గర్ల్స్ యాడ్ చేసినాక మనకి 6:5 రేషియో వస్తుంది.